చెల్లించుకున్న వారమై నాయన నేడు విచ్చేసిన క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా వందన శబ్దాలు అనుగ్రహిస్తూ నాయన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి నేడు మనం బుర్రకథ రూపంలో గానం చేయుచున్నామయ్యా. నాయన అమ్మలారవో అయ్యలార మమ్ముగన్న తల్లులారా, అమ్మలారవో కన్నులారవో మమ్ముగన్న తల్లులారా, తడికిత జంతరిత. నాయన ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును అందలి సమస్తమును నోటి మాట చేత నిర్మించి మానవుని అయ్యా నేల మంటి నుండి తీసి పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడయ్యా. గురువు గారు, మన ఆది పితరులైన ఆదామవ్వలు దేవుని మాటను ధిక్కరించడం వలన వారు పాపము చేసిన వారై ఉండగా ఆయన వారు దేవునితో సమాధానపరచబడుటకు గాను రాజులను యాజకులను ప్రవక్తలను పంపించినప్పటికీ వారు దేవునితో సమాధాన పడలేకపోయినారు నాయన. ఆ విధముగా దేవుడు ఒక ఆలోచన కలిగిండి ఒకానొక దినంబున నజరేతు నందున తందాన మరియ ఉండెను తందాన, నజరేతు నందున తందాన మరియ ఉండెను తందాన, ఆమె కన్యక తందాన భక్తి కలిగి ఉండే తందాన, ఆమె కన్యక తందాన భక్తి కలిగి ఉండే తందాన, తడికిత జంతరిత. నాయన ఈ విధముగా గాబ్రియేలు దూత మరి వద్దకు వచ్చి ఆమె గుణగానాల గురించి ఏం చెప్తుందయ్యా అంటే, ధర్మము తప్ప బోధురాసై, ధర్మము తప్ప బోధురాసై, పెద్దలను గౌరవించురాసై, పెద్దలను గౌరవించురాసై, పిల్లలను మందలించురాసై, పిల్లలను మందలించురాసై, యథార్థంబున జీవించురా మంచిపై తమ్ముడా మేల్బలనై దాదాన, భలే మంచిపై తమ్ముడా నాయన. ఈ విధంగా ఉండగా దూత మరి వద్దకు వచ్చినప్పుడు ఏమంటున్నాడయ్యా? ఏమంటుంది గురుగారు? దయా ప్రాప్తురాలా శుభము శుభము నీకు, దేవుడు మెచ్చిన దానవు, దయా ప్రాప్తురాలా శుభము శుభము నీకు, దేవుడు మెచ్చిన దానవు, దయా ప్రాప్తురాలా అంటూ గాబ్రియేలు దూత మరి వద్దకు వచ్చి ప్రాప్తురాలా నీకు శుభము అనగా మరియా ఈ శుభవచనం ఏమిటో ఆయనని